ఫ్యామిలీ ప్రభా మహోన్నతుడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యంతో మా హృదయాన్ని నింపుకొని పాపం చేయకుండా ప్రభా నీ వాక్యం మీద ఆనుకొని ముందుకు సాగే వారంగా మమ్మల్ని చేయండి అని అడుగుతున్నాం తండ్రి. దేవా, నీ వాక్యం జీవం గలది, నీ వాక్యము శక్తి గలది ప్రభా. నీ వాక్యంలో ఎంతో తండ్రి మరి అంతరంగమును మార్చే శక్తి ఉన్నది కదా దేవా. నిజంగా మా జీవితాల్లో మేము అనేకమైన వెతుకుతాం, కానీ అవసరమైనది ఒక్కటే, అదే నీ వాక్యం నాయన. అది మా హృదయాన్ని అంతరంగ స్వభావాన్ని మార్చే శక్తి కలదని నమ్మి నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, మా అంతరంగంలో విశ్వాసము నాయన మొలిచినప్పుడు అది అలాగే మళ్ళా ఎండిపోకుండా నాయన మా కన్నుల్లో, మా చేతుల్లో, మా అంతరంగంలో అది క్రియ చేసి గొప్ప ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో మేము చూడగలుగుతాం. సహాయం చేయండి. విశ్వాసం లేని చోట నాయన నువ్వు ఏ కార్యాలు చేయలేదంట నాయన. ఎవరి అంతరంగంలో విశ్వాసం ఉంటుందో అక్కడే నువ్వు గొప్ప కార్యాలు చేసావు. కాబట్టి నాయన మా ప్రియులు ఇక్కడ ఎంతో విశ్వాసంగా నీ సన్నిధికి వస్తూ ఉన్నారు ప్రభా. ఈ లోక సంబంధమైన జీవితం ఎప్పుడూ సమస్యలతో కష్టాలతో ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన జీవితం కొరకు మేము శరీరంలో ఉండగానే పోరాడమని చెప్తున్నావు ప్రభా. ఆ రీతిగా పోరాడి జయం చూడడానికి సహాయం చేయండి అని అడుగుతున్నాను దేవా. ఈ సమయంలో రావాల్సిన వారు మరి ఎవరైనా ఉంటే వారు త్వరగా రావడానికి సహాయం చేయి. నీ వాక్యం అందరికీ దయచేయి. ప్రతి ఒక్కొక్కరి మీద నాయన లోతుగా గ్రహించుకునే ఆత్మ మీరు ఉంచండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 8 నుండి చదువుతున్నాను. అదేమని చెప్తున్నది, వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించే ఎడల నీవు రక్షింపబడదువు. ప్రియులారా, విశ్వాసం అనేది మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది చెప్పండి? హృదయంలో ప్రారంభమవుతుంది. అదే ఇక్కడ ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మరి యేసు ప్రభు అని అంటే యేసు ఎవరట? ప్రభు అని. ప్రభు అంటే అందరికీ ఉన్నతమైన వాడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభు అని నీ హృదయంలో నీవు నోటితో ఒప్పుకున్న ఎడలా. మన నోటితో ఏమని ఒప్పుకోవాలి? యేసే ప్రభు, ఆయన మాత్రమే ఈ లోకాధికారి, లోకమంతటికి ఉన్నతమైన వాడు ఆయనే, గొప్ప దేవుడు ఆయనే, ఆశ్చర్యకరుడు ఆయనే. ఈ లోకంలో ఉన్న ఏ దేవతను దేవుడిని మనం ఆయనతో సమానం చేయలేము అని మనం నోటితో ఎప్పుడు ఒప్పుకుంటూనే ఉండాలి. ఆ ఒప్పుకోలు ఎలా వస్తుంది? నోట్లో హృదయంలో విశ్వాసం ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి. హృదయంలో విశ్వాసం ఉన్నప్పుడే నోటిలో నుండి ఆ మాట వస్తుంది. అవును కదా చెప్పండి. యేసు ప్రభువు ఒక మంచి మాట చెప్పారు. ఏం చెప్పారు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. చూసారా, కొంతమంది నోట్లో అస్తమాను బూతులు వస్తూనే ఉంటాయి, బూతు మాటలు కదా. ఆ వినలే ఆ మాటలు. ఒక ప్రతి వాక్యంలో 2 బూతులు అలంకారంగా ఉండాలి వాళ్ళకి, అప్పుడే ఆ మాట పూర్తవుతుంది కదా. అలా మాట్లాడతారు అంటే వాళ్ళ హృదయం అంతా తప్పైన విధానంలో ఉందన్నమాట. చూసారా, హృదయం ఏది నిండుంటే మన నోట్లో ఆ మాట వస్తుంది. కాబట్టి హృదయంలో యేసు మాత్రమే దేవుడు అనే మాట నీ హృదయం ఉందనుకోండి, అదే మాట నీ నోట్లో నుండి కూడా వస్తుంది. ఎవరైనా మనల్ని పిలిచి, ఏమండి మేము పలానా చోట జాతర పెట్టుకున్నాం, ఏం వేస్తాం అక్కడ? ఏటనేస్తాం, మా కుటుంబంతో వచ్చేయండి, మాతో కలిసి సంబరం చేసుకుందాం, ఆ మాంసం వండుకుని శుభ్రంగా తిందామండి, రోజంతా అక్కడ సరదాగా గడుపుదాం అని పిలుస్తారు. అప్పుడు మీరు ఏ హృదయంలో విశ్వాసం ఉందనుకోండి, ఏమంటారు? మేము అలాంటి చోటకు రామండి. ఏ
నేను ప్రభువుని నమ్ముకున్నానండి. నమ్ముకుంటా రాకూడదా అని అడుగుతారు కదా. నమ్ముకుంటా రాకూడదా? ప్రభు నమ్ముకుంటే చుట్టాలు వదిలేసుకోమన్నాడా? సంబరాలు వదిలేసుకోమన్నాడా అంటారు. చుట్టాలు వదిలేసుకోమని చెప్పలేదు మా ప్రభు కదా. ప్రేమ చూపించమన్నాడు, ఆదరించమన్నాడు, అందరిని ఐక్యంగా కలుపుకోమన్నాడు మా దేవుడు. ఎవరినో వదిలేసుకోమనలేదు. అయితే అక్కడికి రాము మేము. నీతో ఎక్కడికైనా రమ్మంటావా? 1 మైలు దూరం రమ్మంటే ఎన్ని మైళ్ళు వెళ్ళమన్నాడు? 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. వస్తాం. నీవు ఎక్కడైనా శ్రమలో ఉన్నావంటే పరిగెత్తుకుని వస్తాం. మేము వ్యాధిలో పడిపోయామంటే పరిగెత్తుకుని వస్తాం. నిన్ను వదులుకోం. సంబరానికి మాత్రం రాము. నీ లోపల విశ్వాసం ఉంటే నీ నోట్లో ఉన్న మాట రావాలి. మొహమాట పడుతున్నావు అంటే నీ విశ్వాసం 0. మొహమాట వచ్చేస్తుంది. కొన్నిసార్లు 10 సార్లు చెప్పాడు పెద్ద ఆయన. బాబు ఎంత గౌరవం. 10 సార్లు చెప్పాడు పెద్ద ఆయన. ఇంటికి వచ్చి చెప్పాడు, బజార్లో చెప్పాడు, మళ్ళా వచ్చేస్తుంటే మళ్ళీ చెయ్యట్టుకుని మరీ చెప్పాడు. వెళ్ళకపోతే బాగుంటుందా? ఇలా అలా వచ్చేస్తాను అని ఇలా వెళ్తావు. చెయ్యట్టుకుని లేకపోతాడు మళ్ళీ. అక్కడ కూర్చోబెడతాను. నీ పక్కనే నా పక్కన సైతానండి ఏమనుకున్నారు? పట్టుకుని తీసుకెళ్ళి ఏం చేస్తాడా? నా పక్కన కూర్చోడు. నీ హృదయం బలహీనం ఉండకూడదు, విశ్వాసంతో నిండి ఉండాలి. యేసు ప్రభు మీద విశ్వాసం ఉన్నప్పుడు ఏం చెప్పాలంటే, అబ్బాయి లోకరక్షకుడైన యేసునాథుడికి నా హృదయాన్ని ఇచ్చాను, నేను అలాంటి చోటకి రాకూడదు. దయచేసి మీరు మనం చాలా పద్ధతిగా చెప్పాలి. చాలా మర్యాదగా పద్ధతిగా చెప్పాలి. అంటే ఎరా దేవుడేటయ్యి ముక్కు ఉంటుంది, వాసన చూడదు, కన్ను ఉంటుంది, ఏం మాట్లాడదు, సో నోరు ఉంటుంది, తిందో అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? తాటెక్క కిందకి మాట్లాడినట్టు ఉంటుంది. తాటెక్క కిందకి మాట్లాడితే దెయ్యం తీసుకోరా, అలా తీసిపోతారు. మనకి ప్రియులారా, యేసు ప్రభు ప్రేమను మనం చాలా జ్ఞానంగా చెప్పాలి. ఏమన్నారంటే, అమ్మా మేము అలాంటి చోటుకి రాలేము, దయచేసి మీరేమీ అనుకోవద్దు. మేము ఎరుసైపోయాం అనుకోకండి, మేము మీ బంధువులం. పుట్టినరోజు అంటే వస్తాం. పాపకైనా పుట్టినరోజు కేక్ వచ్చింది ఈరోజు. పాపకి ఏమైనా ఇవ్వాలన్నా ఇస్తాం, బ్లెస్సింగ్స్ ఇస్తాం, కేక్ పెడితే తింటాం, డ్రింక్ ఇస్తే తాగుతాం, అన్నీ మామూలే. స్నేహం వదులుకోం, బాంధవ్యాన్ని మర్చిపోం. కానీ మా విశ్వాసం ఏంటి? యేసే ప్రభు, అది మా విశ్వాసం. యేసే ప్రభు అయినాడు, ఆయన మించిన లేదు ఇంకా. కాబట్టి ఎక్కడికి ఎందుకు మేము రాము. కాబట్టి మీరేమనుకోకండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చక్కగా చెప్పామనుకోండి. ఏమనంటారా? గొడవ పెడతారా? సరే లేకని నువ్వు అంత ఇబ్బంది పడేలాగైతే వద్దులే అంటారు. అది అలా మనం బంధువుల్ని మెల్లిగా గెలుచుకోవాలి. అంతేగాని వాళ్ళని ఏమంటే ఒకప్పుడు మనం ఆ చీకట్లో ఉన్న వాళ్ళనే మనకు తెలియనప్పుడు, విశ్వాసం వచ్చాక మనం ఏం చేయాలి? వెలుగులోకి మన బంధువులందరినీ లాగాలి. అది జ్ఞానం అంటే వెలుగులోకి బంధువులు లాగాలి. దాని కొరకు మనం కొంత ఖర్చు అవ్వాలి. ఖర్చు అవ్వకుండా ఏమీ లాభం ఉండదు. ఏమండి, డబ్బులు లేకుండా రోడ్డు మీద వెళ్ళగలమా? మనం వెళ్ళిన ఖర్చు ఉండాలి. ఒక ఆత్మ ప్రభు దగ్గర రావాలంటే ఎలాగోలాగా కారణాలు చూసుకుని మీరు ఏం చేయాలి? ఒక ఖర్చు పెట్టి ఆ ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఈరోజు నేను ఇక్కడ ప్రభు వాక్యం ప్రకటిస్తున్నానంటే ఫెలోషిప్లో మరి సీనియర్ సేవకులు ఆయన కొంత ఖర్చు పెట్టాడు నా గురించి. రిట్రీట్కి వెళ్ళడానికి మీరేది డబ్బులు పెట్టుకోవద్దు, మీ పిల్లల్ని పంపించండి చాలు, అన్నీ నేను చూసుకుంటాను అని తీసుకెళ్తే అక్కడ వాక్యం విని మారు మనసు పొందాను. చూసారా, మారు మనసు పొందాను. దేవుని యొక్క ప్రార్థనతో మనం కొంత ఖర్చు పెట్టినప్పుడు ఆత్మ కొరకు ఖచ్చితంగా ఆత్మ ప్రభు దగ్గరికి వస్తుంది. దేవుని సేవకులను సత్యమయ్య గారు బైబిల్ స్టూడెంట్గా ఇంకా వెళ్ళకముందు యవనస్తులుగా ఉన్నప్పుడే ఆయనకి ఇచ్చిన పాకెట్ మనీ కొంత దాచేవారండి. పక్కకి దాచి ఆ డబ్బులు కొంచెం ఎక్కువైన తర్వాత స్టూడెంట్స్ క్యాంప్కి వెళ్ళడానికేమో
వాళ్ళ అమ్మగారు డబ్బులు ఇచ్చేవాడు. ఈ దాస్తున్న డబ్బులు ఏం చేసేవారంటే తోటి స్నేహితులను టికెట్ తీసి వాళ్ళని రిట్రీట్ తీసుకొస్తే ఏమైంది, వాళ్ళందరూ వాక్యం విని మారు మనసుకుంది. ఈరోజు దేవుడి సేవ చేస్తున్నారు కొంతమంది. దేవుడి సేవ మన ప్రయాసం దేవుడు వ్యక్తపరచడు కదా. విశ్వాసంతో మనం గట్టిగా నిలబడేవారంగా ఉండాలి. విశ్వాసంతో నిలబడేవాడు. చాలామంది ఏమనుకుంటారు, ఏమండి ఏంటి క్రైస్తవులు అయిపోయారా, మీరు క్రైస్తవులు అయిపోయారా అని అనుకోండి. మీరేమంటారు, అదే అడుగుతున్నాడు ఈయన, క్రైస్తవులు అయిపోయాడంటే మనల్ని తప్పుగా చూస్తారేమో అనుకుని మనం అనుమానంగా జడ్జిలు అడుగుతున్నారు అంటాం. కానీ అవునండి, నేను దేవుడు బిడ్డను, క్రీస్తు బిడ్డను అని మాత్రం మనం చెప్పలేకపోతున్నాం కదా. చెప్పాలి, అవునండి నేను ప్రభు బిడ్డనే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని మనం ఖచ్చితంగా చెప్పాలి. అది అంతరంగంలో ఉండే విశ్వాసం. మన నోట్లో నుండి బయటికి రావాలి. ఇక్కడ అదే వాక్యం చెప్తున్నాడు, నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయన లేదనని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు. ఎలా రక్షణ పొందుతావు నువ్వు? యేసు ప్రభువు మరణించి ఆ సమాధిలో ఉండిపోలేదు, ఆయన పునరుత్థానుడై లేచాడు, ఆయన సజీవుడనే మాట నీ హృదయంలో ఉండాలి. నమ్మిక, అప్పుడే నీవు రక్షణ పొందుతావు. యేసు సజీవుడు కాలేదు అనుకున్నావా, నీకు రక్షణ లేదు. ప్రభు నా నిమిత్తం శిలువలో మరణించి 3వ రోజు ఆయన సజీవంగా లేచాడు. ఆయన సజీవుడు. ఇప్పుడు మన మధ్య ఉన్నాడా లేదా? ఆయన నిశ్చయంగా ఉన్నాడు. ఆయన 2-3 అంటే ఉంటానన్నాడు. మరి ఇంతమందిలో ఉండడు ఆయన. మందిరానికి వచ్చినప్పుడు అండి మన హృదయాన్ని ఎందుకు కొమ్మరిస్తాం తెలుసా? మన మధ్యలో ప్రభు ఉంటారు. ఈ మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడే దేవుని యొక్క ఆత్మ మనం ఎప్పుడైతే గ్యాదర్ అవుతాం అక్కడికి వచ్చుంటాం. మనం ఏమి ప్రార్థన చేసి అడుగుతుంటామో అన్నీ ఆలోచిస్తాడు, అన్నిటినీ జవాబిస్తాడు. చూస్తారా? విశ్వాసం హృదయంలో నుండి మన శరీర భాగాలన్నిటికీ ప్రాకాలంట. ఎలా ప్రాప్తదా? రక్తము గుండె నుండి అన్ని భాగాలకు ఎలా ప్రవహిస్తుందో విశ్వాసం కూడా అలాగే ప్రవహించాలి. ఈ కళ్ళల్లో విశ్వాసం ఉండాలి. కళ్ళల్లో విశ్వాసం ఎలా ఉంటుంది? ఉంటుందా విశ్వాసం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11 మొదటి వచనం చదువుతున్నాం చూడండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునై అది ఈ కళ్ళకి కనబడదు. విశ్వాసపు నేత్రాలు ఎలా ఉంటాయంటే కంటికి కనబడని దానిని చూడమంటుంది విశ్వాసం. ఉదాహరణకి మీకు ఒక అర్థమడానికి చెప్తాను. దానియేలు గారు బెల్ల కొట్టినప్పుడు బైబిల్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చి కూర్చున్నారు? అక్కడ ఒక్కడే వచ్చి కూర్చున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ ఒక్కళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పాడు ఆయన? 1000 మంది ఉన్నారు. అక్కడ ఉన్నారా 1000 మంది? లేరు. ఒక్కడే ఉన్నాడు అక్కడ చూడటానికి. కానీ దేవుడు ఏమన్నాడు? 1000 మంది ఉన్నారు ఇక్కడ అన్నాడు. చూసారా? దానిని నమ్మాడు. అర్థమైందా? చూడడానికి ఒక్కలే, కానీ దేవుడు ఏమన్నాడు? 1000 మందిని చేస్తాను. ఈ ఒక్కడే నేను 1000 మందిని చేస్తాను. ఆ 1000 మందిని చూశాడు ఆయన. అది విశ్వాస నేత్రం అంటే. వాగ్దానాన్ని మనసులో విశ్వసించినప్పుడు కలగబోయే బహుమానాన్ని చూడడం కన్నులతో చూసే విశ్వాసం. అర్థమవుతుందా మీకు నా మాట? అబ్రహాం పిల్లలు ఉన్నారా? లేరు. కానీ ఏమన్నాడైనా? బయటగా ఆకాశం చూడు, నక్షత్రాలు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేదు. అంత విస్తారణ చేస్తాను ఈ సంతానం. ఏంటి అక్కడ పిల్లలేరు? అప్పటికి ఇంకా పిల్లలేరు. కానీ దేవుడు ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు. అంతమంది సంతానం ఇస్తాను నీకు అంటే అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. అది విశ్వాస నేత్రం అంటే. నమ్మాడు. దేవుడు నాకు ఇంతమంది బిడ్డలను ఇస్తానంటున్నాడు. అప్పటికి సారమ్మ 90 ఏళ్ల వృద్ధురాలు. 90 ఏళ్ల వృద్ధురాలు బిడ్డలు కంటదా? చరిత్ర సైన్స్ వ్యతిరేకపడి. కానీ దేవుని వాక్యం ఆమెలోకి జీవం పోసుకుంది, గర్భం ధరించింది.
అది మనిషి కలయిక వల్ల వచ్చిన గర్భం కాదు, దేవుని మాట వల్ల వచ్చిన గర్భం. విశ్వాసం ద్వారా ధరించింది. విశ్వాసం ద్వారా జీవం పోస్తుందండి. జీవం పోస్తుంది విశ్వాసం ద్వారా. ఆ ఒక్కడు ఎంతమంది అయిపోయారు? ఆకాశ నక్షత్రాలంతా విస్తారమైన జనాంగంగా మారిపోయాయి ఇశ్రాయేలు జనాంగం. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు బిడ్డలు ఉన్నారా? లేదు. కానీ చూపిస్తున్నాడు దేవుడు. అగో చూడు, ఇశ్రాయేలు చూడు, లెక్కటికలవా నీ సంతానాన్ని అలా చేస్తున్నాడు. నమ్మేనా లేదా? దేవుడు చూపిస్తాడు, వాగ్దానం ఇస్తాడు. ఏంటి వాగ్దానం? ప్రభు ఇలా ఇచ్చారు, నాకు చూస్తే జ్ఞానం లేదు, నాకు చూస్తే తెలియలేదు. ఇలాంటి వాగ్దానం ప్రభు నాకు ఇచ్చాడు అంటే మనం ఏం చేయాలి? విశ్వాసపు నేత్రాలు కన్నులతో చూడాలి. యెహోషువ కాలేబు దేవుడు చూడడానికి వెళ్ళమన్నాడు. వాళ్ళిద్దరు వెళ్ళారు. ఇంకా 10 మంది కూడా వెళ్ళారు. 10 మంది ఒక రకమైన సాక్ష్యం చెప్పారు, వీళ్ళిద్దరూ వేరే రకమైన సాక్ష్యం. వీళ్ళిద్దరు ఏం చూశారు? దేవుడి మాటతో విశ్వాసం చూశారు. భయపడలా. అక్కడ బలాఢ్యులకు భయపడలేదు. వాళ్ళ అంతరంగంలో దేవుడే బలమైన విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళ కన్నులు చూస్తున్న ప్రతిదీ, ఓ ఇదంతా దేవుడు మనకి ఇస్తానన్నాడు. ఈ బలమైన వాళ్ళు ఎంత బలంగా ఉంటే మనకేంటి? దేవుడు మనకి ఇస్తానన్నాడు. అది నమ్మిక, విశ్వాసపు నేత్రాలు ఉన్నాయా నీకు? దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే, నీకు ఒక దర్శనం ఇచ్చాడంటే, ఒక కళ ఇచ్చాడంటే, ఆ కళ్ళ నువ్వు చూసిన వాటిని బయట ఏమీ ఉండవు మనకి, కానీ కళ్ళలో కనబడతాయి. దానిని మనం నమ్మాలి. యోసేపు అలా నమ్మాడు. కళ్ళలో దేవుడు ఏం చూపించాడు? నీ అమ్మ నాన్న అన్నదమ్ములు అందరూ వచ్చి నీకు సాగిలు పడతారు. నిజంగా సాగిలు పడ్డారా? మామూలుగా చూస్తే లేదు, కానీ కళ్ళలో దేవుడు చూపించాడు. దాని మీద విశ్వాసం పెట్టుకుని యోసేపు తన బ్రతుకుని ఎక్కడ పాపంలో పడిపోకుండా విశ్వాసంతో దేవుడు నాకు ఆ దర్శనాన్ని నెరవేరుస్తానన్నాడు. అవే విశ్వాసపు నేత్రాలు. దేవుడికి ఏదైనా కళ్ళలో కానీ దర్శనం కానీ చూపించినప్పుడు దాన్ని నువ్వు ఎందుకు నమ్మట్లేదు? ఒక్కొక్కసారి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కదా నీకు, ఆ వాగ్దానం నువ్వు ఎందుకు నమ్మట్లేదు? అంటే ఈ హృదయంలో విశ్వాసం లేదా? ఈ హృదయంలో విశ్వాసం ఉంటే అది ఎక్కడికి రావాలి? నీ కళ్ళల్లోకి రావాలి. వస్తుందా నీ కళ్ళల్లోకి? విశ్వాసం నేత్రాలు ఉన్నాయి. మనుషులకు మనం ఎలా కనపడతామంటే ఏమి లేనివాళ్ళ కనపడతాము, పేదోళ్ళ కనపడతాం. కానీ మనం ఎవరండి? రాజాదిరాజు మహోన్నతుని బిడ్డలో ఆ ఘనత, ఆ ఐశ్వర్యం ఎప్పుడు కనబడుతుంది? మనం పరలోకి వెళ్ళినప్పుడు కనబడుతుంది. దాన్ని ఇప్పుడే మనం నమ్మాలి. విశ్వాసపు నేత్రాలు. ఇంకే ఉండాలంట? విశ్వాసపు చెవులు ఉండాలి. వినుట వలన ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం. యోహాను సువార్త 5:24 చూడండి. నా మాటలు విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. ఏమండి, పుట్టిన ప్రతి మనిషికి ఏముంటుందండి? తీర్పు ఉంటుంది. నువ్వు మంచి క్రియలు చేసినా చెడ్డ క్రియలు చేసినా తీర్పు అనేది ఉంటుంది. నీకు దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు? తీర్పు ఉంటుంది. అయితే యేసునందు విశ్వాసం ఉంచిన వారు, తండ్రి యందు విశ్వాసం ఉంచిన వారు తీర్పులోనికి రారు, జీవంలోకి దాటిపోతారు. ఎంత అద్భుతమైన మాట ఇది. మనకు తీర్పు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మన పక్షాన పాప పరిహారం ఎవరు చేశాడు? మన రక్షకుడైన యేసయ్య పాప పరిహారం చేసేసాడు. కాబట్టి మనం తీర్పులోనికి రాము. ఎవరండి మనలో తీర్పులోకి పిలిచారనుకో, అక్కడికి ఎవరు వచ్చి నిలబడతారు? యేసు ప్రభు వచ్చి నిలబడతారు. ఈ బిడ్డలందరూ నా నామమందు విశ్వాసం ఉంచారు తండ్రి, ఇదిగో వాళ్ళ కొరకు నా అమూల్యమైన రక్తాన్ని చిందించాను, వీళ్ళ కొరకు పాప పరిహారం చేశాను, వీళ్ళకి తీర్పులోకి రావాల్సిన అవసరం లేదు. ఏమంటే కోర్టులో ఎవరిని హాజరుపరుస్తారు? న్యాయం చేసుకునే హాజరుపరుస్తారు. నేరం చేయడం ఎట్లా కోర్టుకి వెళ్తారా? వెళ్తారండి?
ఇప్పుడు నన్ను కోర్టు రామని పిలుస్తారు, ఏమో నా దగ్గర ఏ నేరం లేదని కోర్టుకి పిలుస్తారు, పిలవరు. నీ దగ్గర ఏ నేరం లేదని ఎవరు చెప్తారంటే మన పక్షాన యేసు ప్రభు చెప్తారు. తండ్రి అని విశ్వాసం ద్వారా ఆయనే మన పక్షాన నుండి చెప్తారు. మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడంట, దాన్ని మనం విశ్వాసంతో పట్టుకోవాలి. పట్టుకుంటారా? చూపిస్తాను అధికారం. పట్టుకుంటారా మీరు? సీఎం అధికారం కాదు. రేపు ఓట్ల ఎలక్షన్ కానీ మనకి కదా. ఈరోజు అంతా హడావిడి, బస్సులన్నీ ఖాళీ, చాలా కష్టంగా వచ్చాం. రేపు ఎలక్షన్ మన గ్రామంలో కానీ ప్రక్క కానీ ఎక్కడ కొట్లాడి జరగకూడదు ప్రభా, ఏ వర్గాలు ఎవరో ప్రాణాలు పోగొట్టుకోకూడదని మేము 2 వారాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంతంగా జరగాలని అని కదా, ప్రశాంతంగా జరగాలి. ఒక అధికారం ఇచ్చాడండి దేవుడు మనకి. ఏంటి అధికారం? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. అబ్బా, ఎంత మంచి అధికారం అండి! దేవుని పిల్లలయ్యే అధికారం పట్టుకుంటామని అధికారాన్ని. ఏంటి అధికారం? ఏంటి? నేను దేవుని బిడ్డను అనే సంపూర్ణమైన నమ్మకం నీలో ఉన్నప్పుడు దయ్యములు కూడా నీ ఎదుట నిలబడలేవు. తెలుసా? నేను ఎవరు బిడ్డని? దేవుని బిడ్డ. నాకు ఆయన అధికారం ఇచ్చాడు, ఆయన అంగీకరించాను కాబట్టి నేను ఆయన బిడ్డనయ్యే అధికారం నాకు ఆయన ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చాడు, నేను ఆయన బిడ్డను. ఆయన ఇచ్చిన అధికారంతో గర్భిస్తున్నాను నిన్ను అన్నావు అనుకో, నిలబడతారా? చీకటి అస్సలు నిలబడలేదు. ఏమంటే వణికే కొద్ది తరుగుతుంది, వణికే కొద్ది వణికిస్తుంది, చలి పరిగెత్తే కొద్ది తరుగుతుంది. ఏంటి? వీరి కుక్క పరిగెత్తే కొద్ది తరుగుతుంది. నీ సడన్గా ఆగి వెనక తిరగండి, అది ఏం చేస్తుంది? అది 2 అడుగులు వెనక్కి వేస్తుంది. నువ్వు పరిగెడితే నువ్వు తరుగుతుంది. నువ్వు ధైర్యంగా నిలబడి నేను దేవుని పెట్టినా సైతానా నిలబడు, పారిపోతుంది. నువ్వేం చేస్తావంటే, అయ్య బాబోయ్ అలా ఎవరికి జరిగిందంట, నాకు అలా జరిగిపోతుందేమో. మన ఊహల్లో చాలా చెడు జరగడంలో భలే ఊహించేసుకుంటాం మనం. మంచి జరగడంలో ఊహించుకోరు, మంచి జరగడంలో ఊహించుకోరు. ఏం జరగడంలో ఊహించుకుంటారు? చెడు జరగడంలో. నేను ఒక ఆవిడ నాకు తెలుసు, అది అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంట, 2 మొక్కరోళ్ళు బండి నుంచి పడిపోయారంట, ఒకరికేమో స్పృహ లేదంట, ఒకరు బాగా దెబ్బలు వేసినంట. అంటే అలా మనం బాబు బయటకు వెళ్తావు, వాళ్ళ పిల్ల ఉన్నట్టుంది, నువ్వు బయటకు వెళ్తామా, ఏమన్నా యాక్సిడెంట్ అయిపోతున్నాయి, నువ్వు కూడా అలా పడిపోతావేమో, నువ్వు అసలు తిరగా నాడుకో, బ్రేక్ ఎడిగా రాదు నీకు, ఎలాగమ్మా అంటే మా మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఎవరికో జరిగేది నాకు కూడా అలాగే జరిగిపోతుంది, నేను పడిపోతాను, నేను చచ్చిపోతాను. అదంతా రాంగ్ యాటిట్యూడ్. ఎవరికో జరిగింది, నిజమే నష్టపోయారు, అయ్యో ప్రభా ప్రాణాపాయం లేకుండా చేయకండి అని మనసులో అనుకుని, నా బిడ్డలు ఎంతగా కాపాడుతున్నావు ప్రభా, నీకు వందనాలు, ఎన్నిసార్లు బయటికి వెళ్ళి వస్తున్నామో మేము, నాయన మా తల వెంట్రుక కూడా రాలకుండా కాపాడుతున్నావు తండ్రి అని మనం దేవుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన కోసం ప్రార్థన చేయాలి కదా. ప్రభా, ఆ తల్లి నాలాంటిదే కదా, నా బిడ్డతో నాకు, ఆ తల్లి నా బిడ్డ అంతే కదా ప్రభా, సహాయం చేయ తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని అయ్య బాబు ఏదో అయిపోతుంది. ఏమండి, అపాయము తప్పించుట దేవుని వశం, మన వశం కాదు. ఒక తల్లి పిల్లల కోసం ఎన్నో నోములు వస్తుందంట, నొయ్యగా మరి 7 ఆడపిల్లల తర్వాత ఎప్పుడో మొక్కరోడు పుట్టాడు. నీకు అలా ముద్దుగా పెంచుతుంది, పెద్దోడయ్యాడు. జ్యోతిష్కుడు వచ్చాడంట వాళ్ళ ఇంటికి, ఆ జాతకం చూపించిందంట. ఆడన్నాడంట ఒడ్డు గండం ఉందన్నాడు. ఒడ్డు గండం ఏంటండి అంటే, వీడు ఎక్కడుంటే అక్కడ ఒడ్డీకి అడిగే పడితే చచ్చిపోతాడు వీడు అని చెప్పాడంట. నీకు అప్పటి నుంచి తల్లి చేస్తుంది, బాబాయ్ నేను దంగడతాను, బయటికి వెళ్తామ్మా, నువ్వు బయటికి వెళ్తామ్మా, ఇంట్లోనే కూర్చోబెట్టి పెంచుతున్నాను, అస్సలు బయటకు పంపించట్లేదు. ఆ పిల్లడంటే చాలా ప్రేమ. పూర్వం అన్నం ఇలా పోగెట్టి ఇంత పెద్ద పోగెట్టి వాళ్ళకి ఇష్టమైన కూరేసిందంట.
తినమంది అంటున్నాడు. ఇలా కిందకు ఓపిక తింటుంటే ఆ అన్నం తిరిగి చేతులు పడి చచ్చిపోయాడు అంటాడు. ఎవరైనా తప్పించారా? ఎవరు పోయి రాకుండా అలాగే పోతారు. కానీ దేవుడు నమ్మిన వాళ్ళు మరణం కూడా దేవుడు మహిమకరంగా ఉంటుంది. అది మరణం కూడా ఎవరికి మహిమకరంగా ఉంటుంది? దేవుడు. నేను ఈ విషయం ఎలా చెప్తానంటే, మీ అందరికీ తెలుసు క్రిస్టోఫర్ గారని మన రాజమండ్రిలో ఉండి సేవలు చిల్డ్రన్స్ రిట్రీట్స్లో మాట్లాడి బోధించేవారు. ఆయన ఒక ఆదివారం ఎక్కడ అది వెస్ట్ గోదావరి ఎక్కడో ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పి మధ్యాహ్నం ఏదో కొంచెం మాకు ఊపిరి ఆడట్లేదని చెప్పి హాస్పిటల్కి వెళ్దామని ఇన్నోవా కారు ఎక్కిలా కూర్చుని ప్రాణం వదిలేశాడు ఆయన. అట్లా హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన చెక్ చేసి చూసి మీకు హార్ట్ అటాక్ వచ్చిందండి, చనిపోయారు అని. ఆయన వయసు చూస్తే 70 ఏళ్ళు కూడా నిండలేదు. అయితే 70 ఏళ్ళు నిండుకుంటే ఈ హార్ట్ అటాక్ వచ్చేసింది కానీ వాళ్ళ బంధువులు, వాళ్ళ మిసెస్ వైపు ఉన్న బంధువులు 40 దాటిన వాళ్ళందరూ కూడా హార్ట్ చెకింగ్ వెళ్ళిపోయారంట. అందరూ వెళ్ళిపోతే అందులో 50% మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. వాటన్నిటికీ వైద్యం చేయించుకుని వాళ్ళందరూ బ్రతికారు. లాడిస్ గారు అంటే వాళ్ళ మిస్సెస్ ఏం చెప్తున్నారంటే, ఈయన మరణము మా బంధువులకి వాళ్ళ బంధువులకి ఆశీర్వాదం అయింది అన్నదారు. ఎలాగ ఆశీర్వాదం అంటారా? ఇది అందరూ హార్ట్ చెకింగ్ చేయించుకుంటే అందులో 50% మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. వాళ్ళందరూ వైద్యం చేయించుకుని ప్రాణాపాయం నుండి బయట పడ్డారు. మరి అంతమంది బ్రతికారంటే ఈయన మరణం వల్లనే కదా. అలాగే యేసు మరణం ద్వారా మనందరం బ్రతికాము అని చెప్తున్నాం. యేసు మరణం ద్వారా మనందరం బ్రతికాము. ఒక మరణం ప్రభుకి మరణకరంగా ఉండాలి అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ విషయం నాకు ఇలాగ పరిశుద్ధాత్మ నాకు బోధించాడు ఈ విషయాన్ని అని ఆవిడ చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. నిజం, దేవుడు ఎరిగిన వాళ్ళు మరి వాళ్ళకి అపాయం సడన్గా రాదు. ఒకవేళ వచ్చిందంటే అది ఆయన మహిమ కొరకే అని మనం ప్రభుని స్తుతించాలి తప్ప మనం ఎవ్వరు కూడా మరి ఆయన మనకిచ్చిన అధికారం, ఆయన బిడ్డ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోవాలంటే. ఆయన మనకిచ్చిన అధికారం, ఆయన ఎందుకు విశ్వాసం, ఆయన పిల్లలకు అధికారము అనుగ్రహం. కాబట్టి చేతుల్ని మనం అధికారాన్ని అందుకుంచగలం. దొరుకుతుందా అలా పట్టుకోవడానికి? బస్సులో పైన రాట్ పెట్టుకుంటాం, అలా దొరుకుతుందా మనకి? విశ్వాసం ద్వారా కదా. దేని ద్వారా? విశ్వాసం ద్వారా ఆ అధికారాన్ని మనం అందుకొచ్చుకోవాలి. బయట కనపడదు, కంటికి కనపడదు, విశ్వాసం ద్వారా అందుకొచ్చుకోవాలి. కాబట్టి నీ కన్నులు నీ చెవులు అలాగే నీ యొక్క చేతులు విశ్వాసం ద్వారా అందుకొచ్చు. మరి నీ కాళ్ళు ఎలాగా? చూడండి 10వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనం చూడండి. 10:27. అవి నన్ను ఎరుగుదను, అది నన్ను వెంబడించినట్టు. ఏమంటాడంటే ప్రభు, నా గొర్రెలు నా స్వరము వినను కదా. యేసయ్యను వెంబడించే కాళ్ళు ఉన్నాయా నీకు? ప్రభు నందు విశ్వాసం ఉంటే నువ్వు ఏం చేస్తావు? ఆయన పాదములను వెంబడిస్తావు, ఆయన అడుగులను నీవు వెంబడిస్తావు కదా. వీళ్ళరా కాంపరి మన ముందు నడుస్తున్నాడు కాబట్టి గొర్రెకి భయం ఉంటుందా? ఉండదు. కాపరి ముందు నడుస్తున్నాడు, గొర్రెకి భయం ఉండదు. మన కాపరి మన ముందు నడుస్తున్నాడు. రేపు అనే రోజున ఆయన నడుస్తుంటే ఈరోజు మనం నడుస్తున్నాం అంటే రేపటికి అడుగు పెడతాం మనం కదండి. కాపరి మన ముందు నడుస్తున్నాడు, మనం ఆయన వెంట నడుస్తున్నాం. ఇప్పుడు మన కాపరి మనకు కనపడదు, కానీ విశ్వాసం ద్వారా యేసు యొక్క అడుగు జాడల్లో నీవు నడవాలి. విశ్వాసం ద్వారా చూసారా ఏమంటే గుండె నుండి విశ్వాసం కళ్ళకు, చెవులకు, చేతులకి, కాళ్ళకు ప్రాకాలి. అప్పుడే నువ్వు ఆరోగ్యవంతమైన క్రైస్తవుడిగా ఉండగలవు. ఏ జాతి నీ మీద దాడి చేయలేదు, ఏ సైతాన్ శక్తి నీ మీద దాడి చేయలేదు. విశ్వాసం ఇప్పుడు ఉంటే సరిపోదు. వీటన్నిటికీ ఉన్నాయి, అన్నిటికీ ప్రార్థన. లేనివి ఉన్నవన్నట్టుగా ప్రభువుని మనం స్తుతించాలి. ఒక సహోదరి నాకు సాక్ష్యం చెప్పింది. ఏమైనా తెలుసా? వాళ్ళ పాపకి
పీసీఓడి అనే ప్రాబ్లం ఉందండి. డాక్టర్ గారు అన్నారంట, ఇది చాలా ప్రాబ్లం అండి, మెడిసిన్ వాడాలి, లేకపోతే పెద్ద అయిన తర్వాత వివాహం అయిన తర్వాత పిల్లలు కలగడం చాలా కష్టము. అయితే ఈమె ఏం చేస్తుందంటే, ప్రభా నా బిడ్డకి పీసీఓడి తీసేసావు, నీకు వందనాలు అని ప్రార్థన చేస్తున్నాను. నేను స్థుతించుకుంటున్నాను, నా బిడ్డకి ఆలోచించావు, నీకు స్తోత్రం. నెల రోజులు ప్రభుత్వం ప్రొద్దుటే లేవడం, నా బిడ్డకి తీసాడో లేదు ఇప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు ఏమి నమ్ముతుంది, నువ్వు తీసేసావని నేను నమ్ముతున్నా ప్రభా, నీకు స్థుతి చెల్లించింది. నెల తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది, మళ్ళీ టెస్ట్ చేశారు, పీసీఓడి లేదు, ఏమి లేదు, సంపూర్ణ ఆరోగ్యించడం. అంటే ఈ కార్యం ఎలా జరిగింది? విశ్వాసం ద్వారా. ఏది జరిగినట్లుగా మనం నమ్మి ప్రభువుని స్తుతించుట, అదే కార్యం చేస్తుంది. లేని ఉన్నవి అన్నట్లు, ఏమండి లేని మనకు లేవు అని దేవుడిని అడిగిన వెంటనే ఏమన్నాడు ఆయన? నువ్వు అడిగిన వెంటనే పొంది ఉన్నానని, అది పొంది ఉన్నానని నమ్మి ప్రభువుని స్తుతించాలి. ప్రభు నేను అడిగాను, నువ్వు ఇచ్చావని నమ్ముతున్నాను, నీకు స్తోత్రాలు. హన్న బిడ్డను అడిగింది, దేవుడు ఇస్తానని చెప్పేంత నమ్మకం నమ్మి మళ్ళా ఏడ్చిందా? మళ్ళా మొరపెట్టిందా? మళ్ళా అన్నం మానేసి అలాగేమన్నా వ్యవహారం నడిపిందా? ఏమైనా నాట నుండి దుఃఖపడడం మానేసి, అది విశ్వాసం అంటే. నాట నుండి నేను ఏదైతే అడిగానో దేవుడు నాకు ఇస్తానని చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా నాకు మగ బిడ్డలు ఇస్తాడు, దేవుడికి స్తోత్రం అందంతే. బిడ్డ పుట్టేదాకా ప్రభువుని స్తుతిస్తూనే ఉండాలి. విశ్వాసంతో పొందడం అంటే, నీకు అలాంటి విశ్వాసం అంటే దేవుడు నీ ఎదుట సముద్రాన్ని కూడా పాడి చేస్తాడు. ఆయనే చెప్పాడు కదా, ఎంత విశ్వాసం అన్నాడు ఉంటే. కొండ తీసుకెళ్ళి పడమంటే పడిపోతుంది, నీకు ఉందామరా విశ్వాసం. ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాలని కొండ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మన జీవితాల్లో అలాంటివి ఎన్నో వస్తాయి. దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు అడిగేది ప్రతిదీ పొందే నమ్మండి. ఏం అడగాలి? కొంతమంది కాదు, ఏం అడగాలి? ప్రభా నాకు ఉద్యోగం, ప్రభా నాకు డబ్బులు, ప్రభా నాకు అది ఇది ఇదే కదా అడగాలనుకుంటారు చాలామంది. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? రాజ్యం గురించి అడగండి మొదలు, ఆయన నీతిని గురించి అడగండి కదా. రాజ్యం గురించి, నీతిని గురించి, ఆ ఆత్మను అడగండి, పరిశుద్ధాత్మను అడగండి, అన్నీ మీకు దొరుకుతాయి కదా. ఆయన అడిగితే ఆయన పొందుకున్నారనుకోండి, మీరు మిగిలి ఈ లోక సంబంధమైన ఏవి కూడా మనం నోరు చేసి అడగక్కర్లేదండి దేవుణ్ణి. నువ్వు ఆయన పెట్టమని నమ్మక తండ్రికి తెలిసి నీకేమి ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. పాపా నీ పేరుట్రా ఎల్లి గ్రేస్ బర్త్డే కదా ఈరోజు, ఫ్రాక్ కొనమని నువ్వు అడిగావా డాడీని? కొన్నారా? అడిగినా అడగకపోయినా తండ్రి ఏం చేస్తాడు? పాప బర్త్డే వచ్చింది, ఫ్రాక్ కొనాలి, మంచి ఫ్రాక్ కొనుక్కెళ్ళి సర్ప్రైజ్ చేయాలి అనుకుంటాడా లేదా? ఈలోక తండ్రి అలా అనుకుంటే మరి పరలోక తండ్రి ఏం చేస్తాడు? ఇంకా విలువైనవి, ఇంకా శ్రేష్టమైన నువ్వు నమ్మాలి. నీ తండ్రి నువ్వు నమ్మాలి. వీళ్ళ డాడీని అమ్మ ఎలా నమ్ముతుందో, మా డాడీ నాకు ఇంకా కాస్ట్లీ, ఇంకా అది కొంటారు ఇది కొంటారని ఎలాగైతే తను నమ్ముతుందో, మనం కూడా పరలోక తండ్రిని చెప్పండి నమ్మాలి. నేను అడగక్కర్లే, ఈ లోక సంబంధం అవసరాలు నేను ఆయన్ని అడగక్కర్లేదు, ఆయన ఇస్తాడు. మనం వాక్యం కంటే, విశ్వాసం కంటే ఎక్కువగా వేటి నమ్ముతాం? మందులు నమ్ముతాం కదా. మందులు డాక్టర్ కనబడితే చాలు కాలుకుంటే మనకి ఇలా, డాక్టర్ గారు కాలండి వంగట్లేదండి, ఈ నడేంటో రాత్రి నుండి పొడిసేస్తుందండి, అవుతుందావిడి ఈ నరాలన్నీ నొక్కారండి, జీవితంలో పోతున్నాయండి. మళ్ళీ ఏమంటది? మధ్యాహ్నం పూటండి తలండి ఎక్కడేసేస్తుందండి. ఎన్ని వచ్చేసినాయో చూడండి, డాక్టర్ గారిని చూడగానే ఎన్ని వచ్చేసినాయో. తండ్రిని చూస్తున్నావా నువ్వు? ఆత్మీయ అవసరాలు అడుగుతున్నావు నువ్వు? అసలు
ఈ లోకంలో మనుషులు మనకి ఇవ్వలేనివి తండ్రి మన ఆత్మ ద్వారా ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో అడగాలి. మనల్ని విశ్వాసంతో అడగాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చేవని నేను నమ్ముతున్నాను. నువ్వు నాకు ఈ కార్యం చేస్తావని నేను నమ్ముతున్నాను. యేసుని వెంబడించే పాదాలు కదా. ఎలాంటి పాదాలు ఉండాలి మనకి? యేసుని వెంబడించే పాదాలు. ప్రభు త్రోవ ఇరుకు మార్గంలోకి వెళ్తుందా, విశాల మార్గంలోకి వెళ్తుందా? ఇరుకు మార్గంలోకి వెళ్తుంది. కాబట్టి మన పాదాలు కూడా మనం ఏం చేస్తామంటే ఇరుకు మార్గంలో నడుస్తా విశాల మార్గంలో చూస్తూ ఉంటాం. అందులో ఫ్రీగా నడుస్తుంటే మనం ఏంటంటే ఇందులో చచ్చిపోతున్నాం అనుకుంటాం. అలా ఎంత బాగా పరిగెడుతున్నారో. కానీ తెలుసా దాని అర్థం ఏంటి? నరకం. దీని అర్థం అదే అంటాడు, నా గొర్రెలకు ఏమి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను? నేను నిత్య జీవం ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. ఇరుకు మార్గం నడుస్తున్నావా? నీ ప్రభు పాదాల వైపు చూస్తున్నాడు, నీ కాపరి వైపు చూస్తున్నాడు. ఆయన స్వరం విను. చాలా స్వరాలు వినపడతాయి, వినద్దు నువ్వు. ఆయన స్వరం విను. అప్పుడు నువ్వు జీవంలోకి, నిత్య జీవంలో నడిపించబడతావు. త్రోవ కష్టమే, ఇరుకే, ఇబ్బంది. కానీ ఇరుకులోనే మనకి ఏం కలగజేస్తాడు ఆయన? విశాలత కలగజేస్తాడు. విశాలత. ఈరోజు బస్సు ఎక్కానండి, ఇసుక ఎక్కడ రావడం అంత జనం వేలాడతా ఎక్కి లోపల దూరేడు. నేను దూరం అలా నిలబడ్డాను. అంటే పర్వాలేదు, కూర్చొని నిలబడదని నేను అందరూ పాపం కూర్చొని అలా నిలబడ్డాను. కొంత దూరం వచ్చాక ప్రభు ఇరుకులో విశాలత కలగజేస్తాడు కదా నా దేవుడు. ఇంత ఇరుక్కున్నా కూడా నాకు చోటేస్తాడని చూస్తుంటే ఒక అతను వెనకతను నుంచి ఇలా పిలిచి ఇక్కడ కూర్చోండి, నేను దిగిపోతున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం అనుకుని ఆయన దిగిపోగానే ఆ ప్లేస్ చాలామంది నిలబడి ఉండగా నన్ను పిలిచి కూర్చోబెట్టాడు ఆయన. చూసారా, ఆయన పరిచయం కోసం వస్తున్న తన బిడ్డలకి ఆయన చేసే సౌకర్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు అదే చాలా ఆశ్చర్యం వస్తూ ఉంటుంది. కూర్చున్నాను హ్యాపీగా. ఇంక మళ్ళా వచ్చేసారు. కొంతమంది ఇక్కడ గన్నవరం దగ్గర దిగిపోయారు. చాలామంది ఎలక్షన్ స్టాంప్ అందరూ వాళ్ళే. చక్కగా ప్రయాణం వచ్చారు. ఇరుకే, కానీ అందులో కూడా దేవుడు నీకు విశాలత చూపిస్తాడు. అది ఆయన చూడడానికి ఇరుగ్గా ఉంటుంది, చుట్టూ శ్రమలు ఉన్నట్టుగా ఉంటాయి. అడుగు తీసి అడిగే కష్టంగా అనుకో, మొదలబాట. కానీ ప్రభు అంటాడు, అమ్మా నా స్వరం విను, నువ్వు ఎటు చూడకో, ఇదిగోలేదు. మనం ఏం చేస్తాం? ఆ ఎదుటో చూస్తాం, వాళ్ళు దేవుని గుళ్ళోకి వెళ్తున్నట్టు అన్నాడు. ఎంత బాగుందో జీవితం, నేనే ఇలా సపరేట్ పడుతున్నాను, నేనే ఇలా బాధపడతావు. నో నో నెవర్. నువ్వు జీవ మార్గంలో ఉన్నావు. యేసయ్య పాదాల వెనకతలా నడుస్తున్నావు. నువ్వెప్పుడు అలా బాధపడతావు. దేవుడికి విశాలత చూపిస్తాడు. జీవుడు. అందుకని మనం ప్రభుని స్తుతించు. ప్రభువా, నువ్వు నా కోసం ఏర్పాటు చేసిన మార్గం కొరకు వందనాలు, అది నాకు జీవాన్ని ఇవ్వబోతుంది, వందనాలు. స్తుతించాలి దేవుడిని. శ్రమలు ఎక్కువై కొద్ది మనం ప్రభుని ఏం చేయాలి? అది అప్పుడు వస్తుంది అసలు బాధ. పటాపంచలు అయిపోతాయన్నీ. స్తుతించడం మనకు చేతనం అవట్లేదు. దేవుడు స్తుతించి ఆరాధించడం మనకు చేతనం అవట్లేదు. ఎప్పుడు మనం ఏంటి నేర్చుకుంటున్నామంటే, పాపిని ప్రభువా, నాయన నేను పాపిని ప్రభు, పెట్టి ఆయన రక్తాన్ని నమ్మేవు కదా, నువ్వు నేను కడిగాడు కదా, విశ్వాసం ఉంచావు కదా, ఇంకా పాపినంట పెట్టి పరిశుద్ధపరచబడి మెట్లో రావా నువ్వు. దానికి బదులు ఏం చెప్పు? ప్రభువా, నీ కృతజ్ఞతలు, నన్ను రక్షించావు, నశించిపోతున్నాను, నన్ను ఏం చేసావు? నీకు స్తుతి. నా పాపంతా నీ నీటినే చేస్తున్నావు, నాకు విడుదలిచ్చావు, నీకు స్తుతి. నిజమే, శ్రమ ఉంది, అందులో నువ్వు విడుదల ఇవ్వబోతున్నావు, నీకు స్తుతి. కృతజ్ఞత ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను అని నువ్వు చెప్పి ప్రభువుని ఆరాధించావా, నీ విశ్వాస పరిమాణం పెరుగుతుంది. ఎన్నో బ్లెస్సింగ్స్ చూస్తాను, ఎన్నో బ్లెస్సింగ్స్. అసలు నువ్వు కొన్ని రోజులు అయిన తర్వాత దానికి తిరిగి చూసుకుంటే అసలు నీ సమస్యలు, నీ బాధలు ఏమైపోయాయో నీకే తెలియదు. నల్ల మబ్బులు పట్టేస్తాయి కదా కొన్నిసార్లు. ఒక క్షణంలో మళ్ళీ అవి ఏమైపోతాయి, ఎటు వెళ్ళిపోతాయో తెలియదు మనకి. మన సమస్యలు కూడా అంతే. భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, నమ్మిక మాత్రము ఉంచు.
అటువంటి నమ్మకం ప్రభు మనకి దయచేయడం కాక ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి ఒక్క నిమిషం. ప్రభా, నిజమే నా విశ్వాసం హృదయంలో ఉందని చెప్తున్నాను, నోటితో ఒప్పుకోవడం లేదు, కన్నుల్లో విశ్వాసం లేదు, నా చెవులు విశ్వాసం మాటలు వినట్లేదు, నా చేతులు అధికారాన్ని అందుపుచ్చుకోవడం లేదు నాయన, నా కాళ్ళు కాపరిని వెంబడించడం లేదు ప్రభా. తండ్రి నన్ను క్షమించు. ఒక్క నిమిషం ప్రార్థించండి. ప్రవహించి మా కన్నుల్లో లేని ఉన్నట్టుగా దేవుడు ఇస్తాడని నమ్మి స్తుతించి పొందుకునేటటువంటి బలమైన విశ్వాసం నాకు దయచేయి ప్రభా, నాకు దయచేయి ప్రభా. దయలు ప్రభావాన్ని దయకొర ప్రేమ కొరకు వెళ్ళనున్నాను. ఇంతవరకు అనేక విషయాలు ప్రభావాన్ని విడదీశారు. నీకు స్తుతులు ప్రభా. ప్రతి హృదయంతో మీరు మాట్లాడారు నాయన. దేవా, మేము నిజంగా నీ తలంపులను అందుకునేవారు నాయన, నీ అధికారాన్ని అందుపుచ్చుకునేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. నీ శక్తి చేత మమ్మల్ని నింపండి నాయన. నాయన, ఈ లోకంలో ఉన్న నాయన కంటికి కనబడుతున్నవి అవి తర్వాత మాయమైపోతాయి, కానీ మాకు కంటికి కనబడి ఉన్నాయి, అవి మాకు శాశ్వతంగా నిలబడతాయి. వాటిని బట్టి మిమ్మల్ని స్తుతించేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. పరలోక తండ్రి నీవు, నా దేవుడవు, నా అవసరాలన్నీ తీర్చే మహోన్నతుడు. నన్ను ఎవరికి చేయి చాపనేమో నాయన అని నమ్మి నీ పాదములు వెంట నేను వెంబడించే బిడ్డలంగా మమ్మల్ని అందరినీ చేయండి. మీరే వాక్యాన్ని బలంగా ముద్రించండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.